ఏ మీకు ఇక్కడ ఏం పని? మా ఫ్రెండ్ని వెతకడానికి వచ్చాం. మీ ఫ్రెండా? తనెవరు? ఓ మీ ఫ్రెండ్ ఈంగా? అసలు కాదు. తను మీకు తెలుసా? బొబ్బోబాయ్ తెలుసుకోవాలనుకుంటున్నా. అంటే మీరు ఈంగ్ ఫ్రెండ్సా? ఈంగ్ నా ప్రియమైన ఫ్రెండ్. ఈంగ్ ఫ్రెండ్స్ వచ్చారు, తలుపు తెరవండి. నాకు నిజంగానే దబాకింది. నేను అంతం చేయాలనుకుంటున్నాను. హే శాంతించుకోపా. నువ్వు నన్ను కొట్టాలనుకుంటున్నావా? నాకు తెలియట్లేదు. బారా ట్రైబ్లకి ఎవరెవరు వస్తున్నారు? పదాచి. బోబాయ్ నీకేమైంది? నన్ను ఎందుకు వాళ్ళ మీద దాడి చేయనీలేదు? మనం ఇక్కడ గొడవ పడడానికి రాలేదు. మనం వీళ్ళతో గొడవ పడకపోతే మనం వాళ్ళని ఎలా వెతుకుతాం? నీకేమైంది? ఇంత ధైర్యవంతంగా ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పుడు పెరిగి పందలా ఉండేవాడివి. పదా మనం ఈ నుంచి పరిగెత్తుదాం. సరే, గాడ్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు నీ సమయం వచ్చింది నీ పవర్స్ యూజ్ చేయడానికి. నువ్వు ఆ వాయిస్ విన్నావు గోపాల్? అరే ఇది హ్యానా వాయిస్. నువ్వు సరిగా చెప్పావు గోపాల్, అది హ్యానా వాయిసే. త్వరగా నువ్వు నీ పవర్స్ ని యూజ్ చేయి. ఫిష్ క్రాకర్ ట్రాన్స్ఫర్మేషన్. నాకు ఎక్కువగా నొప్పి లేస్తుంది. బాయ్ పోవాలి. మీరు నిజంగా ఇక్కడ ఉన్నారా? ఓకేనా? నేను బాగానే ఉన్నాను. ఇది కేవలం నేను ఇప్పుడు నడవలేను అనుకుంటాను. తెగులు పడకు ఏం, ఇక్కడ ఉన్న ఔషధాలతోని నీకు త్వరగానే నయమవుతుంది. ఇదిగో తీసుకో. ఎలాంటి అనుమానం లేదు. ఏం సాజు టైప్ వాళ్ళ ఫ్రెండ్ అయిపోయింది, ఇంకా వాళ్ళ ప్రజల్ని కూడా కాపాడింది. కానీ ఆగు, ఎంఐఎస్ జస్టిస్ పైన ఎవరు దాడి చేశారు? ఇది ఖచ్చితంగా బారా ట్రైబ్ వాళ్ళ పని అయి ఉంటది. అదేంటి? వాళ్ళని ఆపండి. ఇలా రండి. త్వరగా చేయి గోపాల్, మనం యాయా దగ్గరికి వెళ్ళాలి. ఇటువైపు గోపాల్. దీన్ని తీయండి. మేము చుట్టుముట్టాం. సాజు వాళ్ళకి కూడా చర్ల. మేము గూఢాచారులం కాదు. వాళ్ళని పట్టుకోండి. నాకు తెలుసు, మసాలా సాస్లో మారిపో. నా కళ్ళు మండుతున్నాయి. పద బాయ్. మీరెక్కడికి పరిగెడతారు? ఇదిగో ఇదిగో ఇదిగో. హేనా, నా దగ్గర వీటికి టైం లేదు. అగ్గి బంతులు ఎక్కువైంది. నాకు చాలా నొప్పిగా ఉంది. బూబు బాయ్, హేనా తనను వదిలిపెట్టు. కానీ ఎందుకు? బోబాయ్ నువ్వేనా ఆమెను బాధ పెట్టేది? నొప్పి గురించి ఎవరు మాట్లాడు? దీనివల్ల కొంచెం నొప్పిగా ఉంది. वो तुम्हें चोट पहुंचा रही है। నొప్పిగా ఉంది.
ఇది ఒక మసాజ్. ఏంటి ఇది ఒక మసాజా? ఓకే, నేను నిజం చెప్తాను, అందుకే ఇక్కడ నేను ఉన్నాను. उसने हमें ढूंढ लिया बबू बॉय. Huh? War Master Yanari? హనా, ఇది నీ ఫ్రెండ్సా? Huh? War Master Yanari? Huh? Huh? వీళ్ళు నాకు ఫ్రెండ్సే. నేను ఇది తీసుకుంటాను. ఆహా. ఈ వాయిస్ ఎక్కడ నువ్వు విన్నట్టుంది. లేదు. ఈయన మా తాతయ్య. Huh? Rokta Roka? నా ప్రియమైన తాతయ్య. అరే నా మనుమడా. తాతయ్య. Pot. మనమడా. ఒక నిమిషం ఆగు, నేను ఈ మ్యాచ్ గెలవబోతున్నాను. రాజు లెట్స్ గో. ఇదేంటి తాతయ్య, నేను ఇంత కూడా గుర్తుకు రాలేనా మీకు? ఇంత తొందరనా? ఇప్పుడంతా ఇదంతా మన గేమ్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు నేను నీ కోసం 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, ఇది కూడా పోయింది. ఇదిగో టిక్ టాక్, చాలా బాగా ఆడావు బ్రో. అరే లేదు, నేను మళ్ళీ ఓడిపోయా. ఇక నేను నీతో ఆడిన అసలు. ఈ ఏడవడు మాపు, నాకన్నా చెత్తగా ఆడుతుంటావు ఎప్పుడు. ఇలా రారా నా మనమడా. తాతయ్యని హక్ చేసుకో. నీకు సమయం ఎంత పట్టిందో తెలుసా? నువ్వు ఎంత పెద్దగా తెలుసా? ప్లీజ్ తాతయ్య, డాక్టర్ ఒక్కని క్షమించండి. నేను ఏంటంటే మరేం పర్వాలేదురా మనమడా. నీ మనసు విరిగిపోయింది కాబట్టి నువ్వు వచ్చి వెళ్ళిపోయావు. నీ మనసు చాలా నెమ్మది పడింది కాబట్టి ఇప్పుడు వచ్చావు. తినవరు. నా పేరు ఫ్యాన్, టాప్అప్స్ నుంచి డాక్టర్ ఒక ఫ్రెండ్ని. ఓ, నా పేరు ఫ్యాన్. రా కూర్చో. ఇదేంటి ఎంత పెద్దగా ఉంది? నాకు అనిపిస్తుంది ఇది నీకు చాలా పెద్దగా అయిందని. ఆగు, రాకీ కా ఒక చిన్న చైర్. చేస్తున్నా. నేను ఇప్పుడు మీ ఆర్డర్ తీసుకోవచ్చా? Rukia? Rokta Roka? ఇది నిజంగా నువ్వేనా? ఆగు డాక్టర్ ఒక. నాకు అనిపిస్తుంది వాళ్ళ మాటలు ఇంకా ముందుకు వెళ్ళేదనుకుంటాను. తాతయ్య ఇదేంటి? ఇది నీకు తెలియదా? నా మన్మడు విరిగిన మనసుతో విరిపాడు. అలాగే సయార మూవీ కూడా చూసాడు. I don't believe you. ఓకే, ఇది కథనా? ఓకే, నువ్వు అన్నావు టాప్అప్స్ నుంచి వచ్చానని. అలాగే నీ పేరు చెప్పావు, నా పేరు ఫ్యాంగ్ అని. నా పేరు ఫ్యాంగా? నీ పేరు ఇదే చెప్పావు. కాదు, ఉత్తి ఫ్యాంగ్. ఓ, ఉత్తి ఫ్యాంగ్. అది తప్పు, నా పేరు కేవలం ఫ్యాంగే. నీ పేరు చాలా పెద్దగా ఉంది. ఒకవేళ ఫామ్ ఫిల్ చేస్తే చాలా కష్టంగా ఉంది. అరే మరేం పర్లేదు, నేను మీకు ఈ ఫోటో చూపించడానికి వచ్చాను. Huh? ఓ, నా సైన్ కావాలా నీకు? అలా కాదు తాతయ్య, నేను వార్ మాస్టర్ పైరాబీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆగు, ఈ ఫోటో నాది, ఇంకా వార్ మాస్టర్ పైరాపీది. ఓకే, అయితే భారత్ ట్రిప్ కథ స్పెసిఫిక్ అటాక్ చేసింది. అసాధ్యం, మనం చేసిన దాడులు అంత పైకి వెళ్ళలేవు అసలు. Wow. ఎంతగా ఉంది? కానీ ఎంప్రైజ్ జస్టిస్ మీద ఎవరు దాడి చేశారు? నాకు తెలిసి అంత పైకి వెళ్ళే దాడులుంటే సాజు ట్రైన్ మాత్రమే చేయగలరు. వాళ్ళు ఎప్పుడు కూడా మా మీద దాడి చేయాలని ట్రై చేస్తూనే ఉన్నారు. మీ అందరూ మీ హెల్ప్ని మీరే చేసుకోండి. बहुत अच्छी
ఆగండి వార్ మాస్టర్, ఇందులో విషయం పెట్టుంటారు. Huh? Huh? Zahir? Okay, okay, clear. ఇది మీరు తినొచ్చు. ఆగండి వార్ మాస్టర్. ఏంటి విషమా? Clear. మేము ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉంటాం, ఎందుకంటే వార్ మాస్టర్ పైరాపీకి ఎవరైనా విషయం పెట్టాలనుకుంటారు కాబట్టి. నేను చెప్పింది కరెక్టే కదా? నాకు అర్థమైంది, కానీ మా పరిస్థితి ఏంటి? మీరు బొందలు పోండి, అయినా సరే మాకే టెన్షన్ ఉండదు. దీని అర్థం మేము చచ్చిపోయాం, నీకు ఎలాంటి నొప్పి లేదా? అలా ఏం కాదు, అది తెలియదు, మేము చాలా బాగా చూసుకుంటాం. కానీ మాకు వార్ మాస్టర్ ఎన్ఆర్ఈ కూడా ఇంపార్టెంటే కదా. ఒకవేళ వార్ మాస్టర్ ఎన్ఆర్ఈ లేకపోయి ఉంటే వార్ మాస్టర్ సాజు ట్రైబ్ వాళ్ళ గార్డుని ఎవరు ఓడిస్తారు చెప్పు. బారా ట్రైబ్ని అస్సలు నమ్మకూడదని ముఖ్యంగా వార్ మాస్టర్ ఎన్ఆర్ని, స్పెషల్లీ వార్ మాస్టర్ ఎన్ఆర్ని అస్సలు నమ్మకూడదు. తను పైరాపీ వంశానికి చెందింది. కానీ వార్ మాస్టర్ పైరాపీ గురించి తెలుసుకొని అతని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం మేము. కానీ పైరాపీ ఎందుకు? వార్ మాస్టర్ మాస్క్ మనా గురించి తెలుసుకోవడానికి మీరు ఎందుకు ఆసక్తిగా? నాకు వారి గురించి తెలియదు. ఏంటి మాస్ మొబైల్సా? ఆయన నేను ఎక్కడ దొరుకుతాడు, ఆయన నేను ఎక్కడ వెతకగలను చెప్పండి. ఓ నో, నువ్వు నాకు కొట్టకుండా చెప్పలేవా? మాస్క్ మొబైల్స్ పోయి చాలా కాలం అయింది. Such. నిజమే, కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మా వంశం వాళ్ళు ఇంకా బతికే ఉన్నారని. వాళ్ళ వంశం వాళ్ళు ఎవరు? Huh? ఓ మళ్ళీనా? నేనే మాస్ మొబైల్స్ వంశాన్ని. చాలా బాబు, నీ ఇదిగో తీసుకో, నా పేరు ఫ్రెండ్. ఈ చిన్న ఫోటో ఏదైతే నీకు దొరికిందో అది నీకు మొత్తం దొరకలేదు. ఇదిగో ఇలా చూడు, ఇది ఇప్పుడు మొత్తం అయింది. ఏంటి, ఇద్దరు ఎలిమెంటల్ మాస్టర్సా? నాకు తెలియదు ఈ ప్లానెట్లో ఇద్దరు ఎలిమెంటల్ మాస్టర్స్ ఉన్నారని. నేను అనుకున్నా ఒక్కరే అని. ఎస్ ఎస్ ఎస్, దీని వల్లనే బారా ఇంకా సాజు ట్రైబ్ ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళు యుద్ధం ఎందుకు చేస్తారు తాతయ్య? మాస్ మొబైల్స్ సాజు ట్రైబ్ వల్ల ఎంతో గొప్ప ఇంకా యుద్ధం చేసే గొప్ప దళపతి అయి ఉండేవాడు. ఆ రాజుని లీడ్ చేయడానికి ఆయనని ఎన్నుకున్నారు. వార్ మాస్టర్ పైరాపీ తను బారా ట్రైబ్ ఒక తలపతి. తను ఎన్నైతే యుద్ధాలు చేశాడో ఆ ఒక్క దాంట్లో కూడా ఓడిపోయి బారాజుని లీడ్ చేయడానికి ఎవరు యోగులు తెలుసుకోవడానికి వాళ్ళు సమోరింగ్ ఫారెస్ట్ మౌంటైన్ టాప్ లో వాళ్ళు గొడవ పడడానికి సిద్ధపడ్డారు. కానీ వాళ్ళిద్దరు గొడవ మధ్యలోకి రట్టాకా వచ్చేసాడు. తను ఇద్దరు ఎలిమెంట్ మాస్టర్స్ పవర్స్ తీసుకోవాలని ట్రై చేశాడు. వార్ మాస్టర్ పైరాపీ తన లాస్ట్ పవర్ అండ్ లాస్ట్ మూవ్ చేస్తుంటే కానీ మాస్మరైజ్ ఆపి కానీ మాస్మరైజ్ తన లాస్ట్ అటాక్ ని ఉపయోగించాడు. కానీ వాళ్ళిద్దరి మధ్యలోకి మళ్ళీ పైరాపీ వచ్చారు. వాళ్ళిద్దరు రటాకాని ఓడించి బారాజు లీడర్ అవ్వడానికి యోగుల కారా తెలుసుకోవాలనుకున్నాం. కానీ అప్పటికే మీరు బలహీనులు, అందుకే మీరు ఓడిపోయారు. ఆఖరికి వాళ్ళిద్దరూ రటాకా చేతిలో చనిపోయారు. మాస్మరైజ్ మా తాతయ్యకి నష్టం కలిగించాడు. సెల్ఫిష్, కానీ వాళ్ళు లేకుండా ఉంటే మా తాతయ్య ఈజీగా తను ఓడించేవాడు. ఇది చాలా పాత విషయం తాతయ్య, కానీ వాళ్ళు ఎప్పుడు కానీ ఫ్రెండ్స్ అవ్వాలని చూడలేదా? వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వాలని చాలా ట్రై చేశారు. నన్ను నమ్ము, నేను ఇదంతా చేసి చూశాను కూడా. కానీ వాళ్ళు ఎప్పుడైతే శాంతిగా ఉందామని ప్రశాంతంగా ఉందామని అనుకుంటున్నారు, వాళ్ళు చిన్న చిన్న తప్పు వల్ల మళ్ళీ గొడవ పడుతున్నారు. వీళ్ళకి ఎవరో ఒకరు రగడ పుట్టిస్తున్నారని నాకు అనుమానంగా ఉంది.
నేను అనుకున్నట్టు అయింది. షాడో పంచ్. కిరీరవుడిలా పరిగెత్తండి, మీ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తండి. ఎవరు నువ్వు? ఇంకా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? తాతయ్య ఇలా రండి, ఇలా రండి. నువ్వు నా మీద ఎందుకు అటాక్ చేసావు? పిల్లి నీ నాలుగు కోసేసినట్టుంది. Zero Mantis Hybrid. Mantis Slash. Mantis Lead. తప్పించుకున్నా ఏంటి? ఏ పిల్లడా, నువ్వు ఇక్కడ ఎందుకు పడ్డావు? నువ్వు బాగున్నావా ఫ్యాంక్? ఆ, నాకు సాయం చేయరా రోకా? లేదు, డాక్టర్ ఒక భయపడ్డాడు. లేదు రాకీకా. నీకెంత ధైర్యం నా క్రష్ ని క్రష్ చేయడానికి? రోలింగ్ రోక్తారోకా. నువ్వు చెల్లించాల్సి ఉంటుంది. తీసుకో, ఇదిగో తీసుకో, ఇంకా తీసుకో, ఇదిగో తీసుకో, తీసుకో. రోకా. వాడు నా మనమడు. ఇక్కడికి రావడానికి ధైర్యం చేయకు. మనం బొబోబోయ్కి చెప్పాల్సి ఉంటుంది. నా దగ్గర సిగ్నల్ లేదు. మనకు సిగ్నల్ కావాలంటే మనం మళ్ళీ కొండపైకి ఎక్కాలి. పద వెళ్దాం. నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. నేను త్వరగానే వచ్చేస్తాను. నా కోసం ఆగండి, నేను కూడా వస్తున్నాను.